డాక్టర్మా చికెన్ వేపుడు బిర్యానీ తెచ్చా తింటే కేక్ అని నువ్వే అంటావు కదా. నేను చికెన్ తిన్నాను అంతే. పర్సానికి ఇచ్చే జైలు పెట్టుకుంటాడు. పర్సానికి జైలు పెట్టుకో బ్రో. బ్రో జైలు పెట్టుకో, ఇప్పుడు కాదు. ఆల్రెడీ శివాజీ కరెక్టే కరెక్టే, నాదే తప్పు. రన్నింగ్ సార్ ఒక పని చేద్దాం కలలు, ముక్కలు నేను తింటా, ఒట్టి బిర్యానీ నువ్వు తిను. లెవెల్ అయిపోయింది. ఎందుకంటే వెజ్ బిర్యానీ తేవడానికి మన దగ్గర డబ్బులు లేవు. కానీ వద్దు, నన్ను డ్రాప్ చేసి వచ్చాక మీరు ఫోన్ చేయండి అంతేనా? వెళ్దాం ప్లీజ్, వెళ్దాం ప్లీజ్. వెళ్దాం ప్లీజ్. అది కాదు డాక్టర్మా, ఇన్ని రోజులు సరిగ్గా నువ్వు తినేది. ప్లీజ్ డాక్టర్మా, తినేసి వెంటనే వెళ్ళిపోదాం. వద్దు డాష్ అంతే. అత్తయ్య గారు విడవ ఉన్నాడు, అక్కడ నుంచి డాష్ డాష్ ఒక నిమిషం అని ఒక నిమిషం క్రికెట్ ఆడారంటగా. మూడు బాల్ మీద 4 బాల్ రన్నింగ్ సార్. ఒక నిమిషం ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. ఓకే, అది ఇచ్చేసండి. బాక్స్ ఉన్న సదస్సు పని ఇవ్వండి. ఇప్పుడే వస్తాను. సార్ అండి ఇప్పుడే వస్తాను. ఈయనకి ఇవ్వరా ముండా అంటే చదువు వచ్చింది బాక్స్ ఇచ్చేసి నా దండం పెట్టి నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియదు డాక్టర్మ్మా. నువ్వు చాలా మంచిదాన్ని డాక్టర్మ్మా. మా హాస్పిటల్ ఇంట్లో ఉండడమే కాదు, నాకు ఒక అమ్మలా వైద్యం చేసావు. చల్లగా ఉండాలా. ఇంట్లో వైద్యాన్ని చూస్తున్నాం ఎందుకు, మా చూడాలి ఇంట్లో అన్నప్పుడు చూడాలా. మర్రా ఎందుకంటే ఇదిగో దండం పెట్టి నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియదు డాక్టర్మ్మా. మా హాస్పిటల్ ఇంట్లో ఉండడమే కాదు, వైద్యం చేసావు. చల్లగా ఉండాలా. అవును కలలు. సీఎం అనుకుంటా, పిఎం అనుకుంటా, కాలు మొత్తాలు ఏమన్నా చెప్పాలా. సీరియస్లోకి సరే సార్ అయిపోయింది. కలర్ ఒక నిమిషం, ఒక నిమిషం. సార్ అండి
కొంచెం గ్రౌండ్ ఉండాలి బ్యాక్ ఓకే సార్ యాక్షన్ పర్లేదు కలరు నేను తీస్తాలే ఇంకొంచెం పర్లేదు కలరు నేను తీస్తాలే నేను ఇచ్చే 2 ఏళ్ళు నీకు ఏం కొన్నా చెప్పు. మొన్న ఆసుపత్రిలో 500 మళ్ళా వాళ్ళకే మందులు కొనుక్కోమని ఇచ్చావంట కదా, అట్లాగే ఇయ్యి. అప్పుడు ఇద్దరం ఒకటవుతాం. ఫోర్స్ పుట్ ఇన్ ద హ్యాండ్ నీ దగ్గరే డబ్బులు లేవు.